కొడుకుతో అలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నావు అని హ్మ్. చెప్పి కామెంట్లు అసలు ఫస్ట్ స్టార్టింగ్ నాకు తెలిసి నెగటివిటీ అక్కడి నుంచే స్టార్ట్ అయిందేమో అని అనుకోవచ్చు. ఒక కొడుకుతోటి అలాంటి వీడియోలు ఎవరైనా చేస్తారా అని చెప్పి. దానికి మీ కామెంట్ ఏంటి? ఇన్‌స్టా ఈజ్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్ అండి. హ్మ్. అంతే. హ్మ్. ఎంటర్‌టైన్ చేయడానికొచ్చాము. హ్మ్. ఏ సాంగ్ మంచిగా అనిపిస్తే ట్రెండింగ్‌లో ఉంటే ఆ సాంగ్ తీసుకొని చేసాం తప్ప, హ్మ్. ఈ సాంగ్ చేస్తే ఇలా వీళ్ళు ఫీల్ అవుతారు. నేను అంత డెప్త్‌గా కూడా ఆలోచించలేదు శివ. హ్మ్. నేను ఆలోచించను కూడా. మరి మీకు ముందే తెలిసిపోతాయి కదండీ! ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా! నేను ఇలా ఎక్స్‌పెక్ట్ చేయలేదు శివ. ఆ! ఆ! అంటే మరీ చిన్న చిన్నవి కూడా ఎలా తెలుస్తాయిలే. ఆ! పెద్ద పెద్దవి ఏమన్నా నాకు తెలిసిపోతది సిమ్టమ్. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. సో, నార్మల్‌గా మా అబ్బాయి అంటే సొంతం నా కొడుకు కాదు. హ్మ్. అక్క కొడుకు. ఓకే. హ్మ్. హ్మ్. అక్క కొడుకు కాబట్టి వాడొచ్చి పిన్ని రీల్ బాగుంది చేద్దామా చేద్దామా అంటే ఓకే నాన్న నేను రెడీ అయ్యాను కదా చేద్దాం. అంతే అక్కడి వరకే. హ్మ్. కానీ వీళ్ళు దాన్ని ఎక్కడికి తీసుకెళ్లారంటే అయ్య బాబోయ్! వాడితో రీల్స్ చేయడమే స్టాప్ చేసేసా ఇంకా. హ్మ్. వీళ్ళు తెచ్చిన నెగటివిటీకి. మీకు డాన్స్ ఇష్టమా? ఇష్టమండి. ఎప్పుడు నేర్చుకున్నారా ఏమైనా? ఏం నేర్చుకోలేదు. మరి ఎలా వచ్చింది మీకు ఊరికే అంత టైమ్ పాస్ మంచిగా? అంతే. అంత మంచిగా ఎలా వచ్చింది డాన్స్? నేను ఏమైనా కోర్సులు ఏమైనా అలాంటివేం లేవు శివ. ప్రాక్టీసులకి? ఈ మధ్య డాన్స్ స్కూల్స్‌కెళ్ళి చాలామంది అబ్బాయిలతో డాన్స్ చేయడం వల్ల హ్మ్. దాని మీద కూడా మీకు మళ్ళీ ఒక నెగటివిటీ వచ్చింది. ప్రతి డాన్స్‌కి హ్మ్. ఎళ్లి ఎవరెవరో అబ్బాయిలతో అందరితో డాన్స్ హ్మ్. చేస్తున్నావు. అసలు ఏంటి అనే దాని మీద దానికి ఎప్పుడైనా ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు మీరు? ఎందుకంటే నాకు సోలో డాన్స్ కన్నా హ్మ్. పార్ట్నర్‌తో డాన్స్ చేయడం చాలా నాకు ఫ్యాంటసీ అది. హ్మ్. నాకు పెద్ద ఫ్యాంటసీ అది. హ్మ్. ఇంకోటేందంటే ఇప్పుడు లేడీస్ ఎవరైనా వచ్చినా లైక్ ఫైమాతో చేశాను. హ్మ్. ఎందుకో ఎవ్వరు ఏమనలేదు మరి.